కరెక్ట్గా ఎన్నికల టైంకి తమిళనాడు నుంచి ఆంధ్ర ఓటర్ ఐడీలతో వచ్చి ఓట్లేసేటట్టు 30-40 వేల మంది ఓటర్లు కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేకం. చంద్రబాబు గారికి ఒక అసెట్. దాన్ని పసికట్టిన పెద్దిరెడ్డి ఫస్ట్ వాటిని కంట్రోల్ చేయడం మూలంగానే మొన్న జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, తర్వాత మన సర్పంచ్ ఎన్నికలు, వీటన్నిటిలో కూడా దెబ్బతిన్నది తెలుగుదేశం పార్టీ. అంటే ఆయువు పట్టు మీద దెబ్బకొట్టి, దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదన ఏదో ఒక కేసులు పెట్టడం, అందులో అరెస్టులు చేయించడం, బైండ్ అవుట్ చేయించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాంతో వాళ్ళందరికీ కూడా ఒక థ్రెట్. ఎలక్షన్స్ అప్పుడు అంటే 2-3 కేసులు పెడితే ఎలక్షన్స్ అప్పుడు బైండ్ అవుట్ చేసి వాళ్ళు ఎవరిని బయటికి రానియకుండా చేయడం, తద్వారా పోల్ మేనేజ్మెంట్కి అవకాశం లేకుండా చూడడం అనేది పెద్దిరెడ్డి స్కెచ్ చేస్తే, మరి తన చేతిలో తనకి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు దానికి రివర్స్ స్కెచ్ ప్రారంభించారు. ఒకటి, ఈసీ తీసేసిన ఓట్ల మీద కంప్లైంట్ పెట్టి రివ్యూ కోరతాం ఒక ఎత్తు. రెండో పక్కన వచ్చేటప్పటికి తన వాళ్ళ మీద అంటే ఎవరెవరైతే తమ వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారో ఆ కేసులు పెట్టే వాళ్ళందరి లిస్టు తీసుకెళ్ళి ఈసీకి ఇచ్చి ఇట్లాగ అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి కంప్లైంట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈసీ కలెక్టర్ని, ఎస్పీని దాని మీద ఏది నిజమో ఏంటో వివరాలు ఇవ్వమంది. ఇప్పుడు ఆ వివరాలు ఇచ్చాక వాళ్ళని అరెస్ట్ చేయొద్దని ఈసీ ఆదేశాలు ఇస్తుంది. ఇస్తే చంద్రబాబు పాచికి పనిచేసినట్టు, ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడికి మైనస్ అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.